బహుశా పోతన గారికి తప్ప ఎవరికి సాధ్యం ఇటువంటి పద్యరచన. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు, పులులన్నీ పొదరిళ్లలోకి పారిపోయేవిట ఆ ఏనుగుల్ని చూస్తే. ఏమిటి గుంపుల గుంపుల పులులు. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. అలాగే పొదరిండ్లలోకి అవి పారిపోతే ఎలుకబంట్లన్నీ గుహల్లోకి పారిపోతూ ఉండేవి. భూదారములు నేల బొరియలలో దాగు, అడవి పందులు మొదలైనటువంటివన్నీ కూడా భూమికి రంధ్రాలు చేసుకుని అందులోకి పారిపోతూ ఉండేవి. హరిదంతములకేకు హరిణ చెయ్యము, దిక్కులు పట్టి భూమి యొక్క చివరి భాగం ఎక్కడుందో అక్కడ వరకు పారిపోయేవిట జింకలు ఈ ఏనుగుల్ని చూస్తే. అంటే బాగా పరిగెత్తగలవు కాబట్టి అంత గొప్ప ఉపమానం వేశారు, అక్కడ వరకు పారిపోయేవిట. అంటే అంత భయంకరమైన ఏనుగులవి. భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేకు హరిణ చెయ్యము, మడుగుల జొరబారు మహిష సంగంబులు గండశైలంబుల కపుల బ్రాకు.